హలో అందరికీ, బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగోవాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ టు మీ తెలుగింటి అమ్మాయి ప్రవళిక. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. కస్టర్డ్ పౌడర్ తీసుకోండి, మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా వాడచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వాడుకున్నాను. ఒక బౌల్ తీసుకుందాము. ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసుకుని అందులోనే కొన్ని పాలు వేసుకుందాము. కొన్ని పాలు వేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఉండలు ఉంటే మనకి కస్టర్డ్ ఉండలుగా ఉంటుంది, దానివల్ల అంత బాగోదు. బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. అలాగే 1/2 లీటర్ పాలు తీసుకొని సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను, పెద్ద గ్లాస్తో. ఒక మెజర్మెంట్ ఉంటే బాగుంటుంది. అలాగే సిమ్లో పెట్టి పాలని బాగా మరిగిందాము. కొంచెం మరుగుతున్నాయి అనుకునేసరి అప్పుడు 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను నేనైతే. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లెస్గా తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలా సిమ్లో పెట్టి బాగా మరిగించాలండి పాలని. ఇవి మరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సిన ప్రాసెస్కి వెళ్దాము. నేను ఫ్రూట్స్ కొన్ని ఫ్రూటీ జీడిపప్పు, జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి. అలాగే కొన్ని దానిమ్మ గింజలు, కొన్ని ద్రాక్ష పళ్ళు, మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా తీసుకోవచ్చండి. అలాగే ఒక జామకాయ తీసుకున్నాను. ఒక అరటిపండు తీసుకున్నాను. ఒక కివీ ఫ్రూట్ కూడా తీసుకున్నానండి. సీజన్ బట్టి మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా వాడుకోవచ్చు. అలాగే మీ దగ్గర స్వీట్ ఆరెంజ్ ఉంటే తీసుకోండి. నేను ఇది స్వీట్గా ఉందని వేసుకున్నాను, పులుపుగా ఉంటే అంత బాగోదు. అలాగే మనం పక్కన పెట్టిన పాలు కూడా మరిగిపోయి ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూద్దాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయండి. బాగా మిక్స్ చేస్తూ మరిగించాలి, లేదంటే కింద అడిగంటేస్తాయి. అలా బాగా మిక్స్ చేస్తూ మరిగించిన వాటిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఆ పాలు మరిగినవి కదండి అందులో వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. మరుగుతున్న పాలలో వేసి బాగా దాన్ని కూడా బాగా మిక్స్ చేద్దాము. బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, ఎందుకంటే త్వరగా చిక్కపడిపోతుంది. అందుకే బాగా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న మిశ్రమం బాగా గట్టిగా అవ్వకుండా కొంచెం అలా సాఫ్టీగానే ఉండాలండి. గట్టిగా అయితే మన ఫ్రూట్ కస్టర్డ్లో అంత టేస్టీగా అనిపించదు, బాగా గడ్డలా అయిపోయినట్టు ఉంటుంది. కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకుందాము. తర్వాత మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకుని కస్టర్డ్ మిల్క్ని కూడా దానిలో వేసి బాగా మిక్స్ చేసుకుందాము. చిన్నలకి పెద్దలకి అందరికీ ఇష్టమయ్యేటట్టు ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel.